ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు 17 సీట్లు గెలుస్తామంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు 14 సీట్లు గెలుస్తామంటున్నారు. మేము 14 సీట్లు, ఎన్ని ఉన్నాయి సీట్లు? 17 సీట్లే ఉన్నాయి. ఇవన్నీ కలిస్తే 50 దాడుతున్నాయి వాళ్ళ. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా, ప్రజలు ఏం కోరుకుంటారు అంటే గల్లీలో ఎవరు కూడా ఢిల్లీలో మోడీ గారు ఉండాలి ఈ దేశం కోసం. ఇది ప్రజల ఆలోచన, ప్రజల విధానం, ప్రజల నినాదం. సుస్థిరంగా ఉండాలని కోరుకుంటున్నాను నేను. మేము ప్రభుత్వాలను కూల్చేటువంటి ఆలోచన మాకు ఉండదు, అటువంటి కుట్ర మాకు తెలియదు. కేసీఆర్ విషయంలో కొంచెం జాగ్రత్తగా డేగా కనతం చూడాలంటున్నాను నేను. కేసీఆర్ కామన్ అంటే కుట్రలు చేస్తాడు, ఏది చేసినా కుట్రలు చేస్తూ ఉంటాడు. దాన్ని గమనించుకోండి మీ ప్రభుత్వం జాగ్రత్త. మరి అది కేసీఆర్ ఏం చేస్తాడో అర్థం చేసుకోండి ఒకసారి. ధన్యవాదాలు. కేసీఆర్ ఏమైనా కుట్రలు కనుక చేసినట్టయితే బీజేపీగా మీరు వాటిని అడ్డుకుంటారా? ఎటువైపు ఉంటారు? మాకేం సంబంధమే, వాళ్ళ గురించి వాళ్ళేం చేయాలి? ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ మీద ఉంటుంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడే పార్టీ భారతీయ జనతా పార్టీ, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే పార్టీ భారతీయ జనతా పార్టీ. కానీ వాళ్ళ ఎమ్మెల్యేలను, వాళ్ళ నాయకులను కాంగ్రెస్ పార్టీ కాపాడుకోవాలి. మేము పోయి కాపాడతామా? అన్న పోకూరు అన్న బ్యాజ్ పోకూరు మేము ఆడతామా? వాళ్ళు కాపాడుకోవాలి. అన్న మంచి ముహూర్తం చూస్తాము, గృహప్రవేశం చేస్తాం. గృహప్రవేశం మొత్తం బిల్డింగ్ కంప్లీట్ అయ్యాక గృహప్రవేశం చేస్తామా? మంచి ముహూర్తం చూస్తాం కదా విజయ్, మంచి ముహూర్తం చూస్తాము, బలమైన ముహూర్తం చూస్తాము. ఇది ఒక్కరు చూసే ముహూర్తం కాదు, ఒక రాజకీయ పార్టీ చూసే ముహూర్తం కాదు. సాధు సంతువులు అందరూ కూడా కలిసి ఒక బ్రహ్మాండమైన ముహూర్తం చూసి ఆ రోజు ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. రాజకీయం ఏడు చేస్తున్నాం మేము. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళను, బీఆర్ఎస్ వాళ్ళను, కమ్యూనిస్టులను పోటీస్ పెట్టుకోమని చెప్పి మేమే పెట్టుకోం కదన్నామా? మేము అక్షింతల కార్యక్రమం మీరే పాల్గొనండి, మేము ఎక్కడైనా బీజేపీ కన్వెన్షన్ పాల్గొన్నామా? ఇప్పుడు మేమే పాల్గొంటే బదనాం అవుతుందని చెప్పండి. అది రాజకీయాలకు అతీతంగా జరిగే కార్యక్రమం. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు పాల్గొంటున్నారు. దానిలో మరి ఆంజనేయకత్వం దాన్ని ఎందుకు గమనిస్తలేము మేము అంటున్నాం. ఇక దానిలో వీళ్ళు చెప్పిస్తే చెప్పరాలు. ఇప్పుడు ప్రపంచం అంతే దురుస్తున్నది. అసలు మళ్ళీ చెప్తున్నా, వీళ్ళు రామాలయ నిర్మాణానికి అనుకూలమా కాదు? ఫస్ట్ అయోధ్యలో రామ మందిరం ఉందా, బాబ్రీ మసీద్ ఉందా? రాముడు అయోధ్యలో పుట్టిన నమ్ముతారా అని నమ్మరా వీళ్ళు? వీళ్ళు అప్పుడే అయోధ్య బాబ్రీ మసీద్ ఇచ్చినప్పుడే రాముడు అయోధ్యలో పుట్టిన గ్యారంటీ ఏంది అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ప్రశ్నించారు. అప్పుడు మేమే అన్నాం, విమర్శించినోడు మీ తల్లి పుట్టిన గ్యారంటీ ఏంది? ఎవరు చెప్పారు? అక్కడ ఉన్న నర్సు, బాధ్యతాయుతమైనటువంటి పవిత్రమైన డ్యూటీలో నర్సు వచ్చి, అమ్మా ఇవనికి పాప పుట్టింది, బాబు పుట్టిందని ఇస్తే నా బిడ్డ అని అనుకుంటాం మనం. ఇలా చరిత్ర చెప్తున్నది. ఇవాళ మరి తీస్తే ఎందుకు వస్తలేరు మీరు? మరి బాబ్రీ మసీద్ కూల్చిపోతే తప్పు అని ఎందుకన్నారు మీరు? రామాలయ నిర్మాణ కార్యక్రమాన్ని ఎందుకు వ్యతిరేకించారు మీరు? ఎందుకు విమర్శలు చేశారు? ఇవాళ అయోధ్య మీరే చరిత్ర రాశారు కదా, మరి రామాలయ నిర్మాణ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఎందుకు హాజరైతలేరు? ఇది భారతీయ జనతా పార్టీ కార్యక్రమం కాదు. భారతీయ జనతా పార్టీ కార్యక్రమం మీరు వెళ్ళకపోదు కదా. అన్ని పార్టీలు, అన్ని మతాలు అందరూ వస్తున్నారు దానికి. గౌరవ సుప్రీంకోర్టు అయోధ్య రామాలయ విషయంలో తీర్పు ఇచ్చిన రోజు ఈ మూర్ఖత్వం కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో విధ్వంసం జరగాలని కోరుకున్నది. ఈ దేశంలో విధ్వంసం జరగాలని కోరుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నారు ఆ రోజు. దాన్ని భరించలేకపోయింది కాంగ్రెస్ పార్టీ, సహించలేకపోయింది కాంగ్రెస్ పార్టీ.